సో, బేసిక్‌గా ఇది మీ ప్రొఫెషన్‌గా పెట్టుకుంటారా? లేకపోతే పార్ట్ టైమ్ కింద ఉంటదా? ఇట్స్ మై ప్యాషన్ యాక్చువల్లీ. సో, హుహు. మొన్ననే నాది బీటెక్ గ్రాడ్యుయేషన్ అది అవును. అయ్యింది. హ్మ్. సో, ఈ బీటెక్ 4 ఇయర్స్ అండ్ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్. సో, ఈ టైంలో నేను ప్యాషన్ అనేది డెవలప్ చేసుకోవడం కోసం నేను సోషల్ మీడియాలో యాస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీగా సిటిజన్స్‌కి హెల్ప్ చేయడము అనే దాంతో సోషల్ కాజ్ ద్వారా నేను అప్డేట్స్ అనేది ఇవ్వడము. అట్ ద సేమ్ టైమ్ నా ప్యాషన్ అనేది. సో, మీకు ఆల్రెడీ చెప్పాను. సో, హ్మ్. నాకు హ్మ్. వెదర్ హ్మ్. ట్రాకింగ్ అనేది చాలా ఇష్టం. అవును. సో, ఈ ప్యాషన్ అండ్ ఆల్సో విత్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో మై ఫ్రీ టైమ్ ఉన్నప్పుడల్లా నేను అప్డేట్స్ అనేది ఇవ్వడము. సో, ప్రజలకనేది హెల్ప్ చేయడం. దిస్ బికేమ్ మై రెస్పాన్సిబిలిటీ. సో, యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఎ పార్ట్ టైమ్ లాగా చూసుకున్నా. ఇట్స్ మోర్ దాన్ పార్ట్ టైమ్. ఇట్స్ ఎ ప్యాషన్ ఫర్ మీ. ఓకే. ఓకే. సో, మీకు ఆఫర్స్ ఏమైనా వచ్చాయా గవర్నమెంట్ నుంచి టు జాయిన్ దేర్ టీమ్? నాకైతే యాజ్ ఆఫ్ నౌ అయితే ఆఫర్స్ ఏం రాలేదు. సో, ఐయామ్ కరెంట్లీ ఎ ప్రైవేట్ వెదర్ బ్లాగర్. అంటే అవును. హ్మ్. ప్రైవేట్ హ్మ్. హ్మ్. వెదర్ ఫోర్‌కాస్ట్ అనేది ఇస్తుంటాను. కానీ నాకు ఐఎండీకి గానీ, ఎటువంటి గవర్నమెంట్ ఏజెన్సీకి గానీ ఎటువంటి అఫిలియేషన్ అనేది లేదు. ఓకే. ఐ గివ్ మై ఓన్ ఫోర్‌కాస్ట్ అండ్ ఐ హావ్ మై ఓన్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ సోర్సెస్ టు అనలైజ్ ద వెదర్ అండ్ ఆ హుహుహుహుహు. విధంగా నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం. అంతేగాని ఆఫర్స్ అయితే ఏం రాలేదు. ఓకే. ఫ్యూచర్‌లో ఏమైనా వస్తే ఐ విల్ లుక్ ఆఫ్టర్ దట్. ఓకే. సో, ఇంతకుముందు సినిమాల్లో ఒక జోక్ ఉండేదనమాట. వెదర్ రిపోర్టర్‌కి కాల్ చేసి, "రేపు ఎండ పడితే వర్షం పడద్దా?" అంటే వాళ్ళు వర్షం పడితే, "ఆ! రేపు వర్షం పడదులే." సో, ఇట్లా హ్మ్. ఆపోజిట్‌లో కాలిక్యులేట్ చేసుకునేవాళ్ళు. మీ హ్యాండిల్ వచ్చిన తర్వాత అది చాలా చేంజ్ అయింది. పీపుల్ స్టార్టెడ్ ట్రస్టింగ్ యూ. సో, ఆ చేంజ్ మీకు ఎంతవరకు ఎనర్జీ గాని, బూస్ట్ గాని ఇచ్చిందంటారు? యాహ్! డెఫినెట్‌లీ. సో, నేను ఈ వెదర్ అప్డేట్స్ ఇచ్చే స్టార్టింగ్ బిఫోర్ అంటే 2020 బిఫోర్ నేను గూడా ఇట్లా న్యూస్ పేపర్స్‌లో గానీ ఎట్లా అంటే సివియర్ హెవీ రెయిన్ పడే ఛాన్స్ అవును. ఉందని ఒక హ్మ్. ఆర్టికల్ హ్మ్. ఇస్తే అదే టైం నెక్స్ట్ డే చూస్తే చుక్క వర్షం పడేది గూడా కాదు. సో, లైక్ నాకు చాలా అసల ఈ సర్ప్రైజ్ అనిపించేది. అదేంటి వి వీళ్ళు వర్షం పడతదని చెప్తారు గానీ వర్షం పడట్లేదు. సో, ఇంకా బేసిక్స్ స్టిక్ అయిపోయాను. అంటే లైక్ చిన్నప్పటి నుంచి నేను క్లౌడ్స్ చూసేవాడిని అని చెప్పాను అవును. కదా! హ్మ్. సో, హ్మ్. హ్మ్. అట్లా ఇప్పుడు క్లౌడ్స్ చూసి వెదర్ అనేది ప్రిడిక్ట్ చేయడం. అంటే లైక్ ఏవేవో సైట్స్ చూసేసి అంత డీటెయిల్డ్‌గా కాకుండా 10థ్ క్లాస్ వరకు ఎట్లా అంటే క్లౌడ్స్ చూసి ప్రిడిక్ట్ జేయడం. ఓకే. ఓకే. మనకి ఇట్లా ఈ క్లౌడ్ అనేది ఇట్లా మూవ్ అవుతుంది. ఈ క్లౌడ్ అనేది ఇంత ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది. ఈ క్లౌడ్‌లో మనకి ఇంత ఇన్‌స్టెబిలిటీ ఉండడం వల్ల క్యూములో నింబస్ లాగా మనకి క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. హుహు. హుహు. ఇట్లా మనకి ఎట్లా అంటే ఆహ్, క్లౌడ్స్ చూసి రెయిన్‌ఫాల్ అనేది ప్రిడిక్ట్ చేయడం అనేది నేను 10థ్ క్లాస్ వరకు నేర్చుకున్నాను. ఓకే. అండ్ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పుడు బాగా ఫ్రీ టైమ్ దొరకడం వల్ల ఇట్లా మనకి అంటే లైక్ నెక్స్ట్ 10 డేస్ ఫోర్‌కాస్ట్ హ్మ్. ఎలా హ్మ్. హ్మ్. ఇవ్వడాలి? హ్మ్. లాంగ్ రేంజ్ ఫోర్‌కాస్ట్ అంటే సీజనల్ ఫోర్‌కాస్ట్ ఎట్లా ఇవ్వాలి? సో, ఇలా గూడా నేను నేర్చుకోవడము అండ్ ఇట్లా రెగ్యులర్‌గా అన్ని అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను.